హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఏప్రిల్ 1, 2025 సూర్యుడి ఉదయించక ముందే ఆ గ్రామం ఒక్కసారి ఉలిక్కపడింది. గ్రామస్తులందరూ ఉరుకులు పరుగులతో సముద్ర తీరానికి చేరుకున్నారు. ఏమైందని ఒకరినొకరు ప్రశ్నించుకునే లోపల 2 ప్రాణాలను ఆ రాకాసాల తాకిడికి కొట్టుకుపోయాయి. ఆ గ్రామస్తులు సముద్రాన్ని జల్లెడ పెట్టారు. అయినా కొట్టుకుపోయిన వారు జాడ కనబడలేదు. తీరమంతా అరుపులతో, ఆర్తనాదాలతో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఇది ఎక్కడో కాదు, శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్ర మండలం మంచినీళ్ళపేట గ్రామానికి చెందిన యథార్థ సంఘటన. రోజువారీలా ఆ రోజు వేకువన 3:30 వేటగా బయలుదేరారు ఆ నలుగురు. 3:30 కాబట్టి చీకటిగానే ఉంది. చీకటి సమయంలో సముద్రంలోకి వేటకు వెళ్తే తప్ప వాళ్ళు వేట చేసే స్థలానికి చేరుకోలేరు. అందుకే అంత చీకటిని వాళ్ళు వేటగా బయలుదేరుతారు. ఆ చీకటి సమయంలో ఆ రోజు ఊహించని దుర్ఘటన ఎదురైంది. కెరటాలను అధిరోహించి లోపల సముద్రంలోకి వెళ్ళాలి. వాళ్ళకి అది అలవాటు. కానీ దురదృష్టం, ఆ రోజు గంగమ్మకి వీరిపై ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, కానీ ఆ రాకాశాలలు ఒక్కసారి వీరిపై విరుచుకుపడ్డాయి. ఆ అలల శక్తికి వీరి బోటు పల్టీ కొట్టడంతో నలుగురు వేటగాళ్ళు సముద్రంలోకి చెల్లా చెదిరయ్యారు. ఆ చీకట్లో ఎవరికి వారే వేరై ఎవరు ప్రాణాలు వారు కాపాడుకోవడం కోసం ఈత సాగారు. ఇంతలో 2 ప్రాణాలతో ఈత సాగిస్తుండగా 2 కనిపించకపోయారు. ఇంతకీ ఎంత వెతికినా ఆ 2 జాడ ఈ 2కి కనిపించలేదు. అప్పుడు అర్థమైంది వీరిద్దరూ గల్లంతయ్యారని. గల్లంతైన వారి కోసం వెతకసాగారు. అయినా వారి జాడ కనబడలేదు. ఈ ఒడ్డుకు చేరుకొని గ్రామస్తులకు తెలియజేశారు, వాళ్ళిద్దరూ కనిపించడం లేదని. అప్పుడు గ్రామస్తులు ఒక నిర్ధారణకు వచ్చారు. వీళ్ళు చనిపోయారని అర్థం చేసుకొని మెరైన్ పోలీసులకి, ఇటు లోకల్ పోలీసులకి కంప్లీట్ చేశారు. ఫ్రెండ్స్, వీరితో బోటుపై ఉన్న ప్రాణాలతో బయటపడిన వారి కోసం అసలు ఏం జరిగిందో కొనుక్కుందాం. ప్రమాదం ఎలా జరిగిందో కొనుక్కుంటాం. అన్న నమస్తే, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఎన్ని గంటలు మీరు వేటకు వెళ్ళారు? అంటే అన్న 3:30కి ఇక్కడి నుంచి నడిచి వెళ్ళామన్నా. 4 గంటలకు బోటు తీసుకోవడం జరిగిపోయిన తర్వాత ఏంటంటే మాల్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్ మెరిగింది, పల్టీ అయిపోయింది బోటు అయిపోయిన తర్వాత ఏంటంటే మన సొంతల వెంకటేష్ అనేవాడు బోర్మన్ ఉండిపోయాడు. మా ముగ్గురు ఏంటంటే నీటిలోకి వెళ్ళిపోయామంట. వాగులు ఆగుతుంది, మ్యాల్ జన్ ఆగుతుంటే అందరూ పడిపోయామన్నమాట. పడిపోయి అలాగ నేను కూడా అలాగ వెళ్తాను వెళ్ళిపోయాను. వీళ్ళు కూడా సైడ్ అయిపోయారు అలాగా. సరే ఇంకా అలా అయిపోయారు. నేను ఈదుకొని అలాగ ఉండిపోయాను. ఉండిపోయిన తర్వాత ఏంటంటే చాలా టైం ఒక 10 నిమిషాలు 15 గంటల సేపు అలా ఈదాను నేను. ఈదిన తర్వాత సింతల చిరంజీవి వాళ్ళ బోటు వచ్చి నాకు కాపాడింది. అంటే ఇప్పుడు బోటు ప్రమాదానికి గురవడానికి కారణం కెరట ఇరిగేసిన తర్వాత అంటే బోట్ నుండి నీరు పల్టి కురిసింది అనమాట. దాని మీద మాకు ప్రమాదం జరిగింది. అంటే ఎంత మంది ఉన్నారు బోటు మీద? బోటు మీద 4 ఉన్నాం. సింతల వెంకటేశ్, బొంగ కోటేశ్వరరావు అని నేను, బొంగ ధనరాజు, వంక కృష్ణారావు. అంటే ఇప్పుడు 4గురిలో 2 గల్లంతయ్యారు కదా, వాళ్ళు తాలూకు ఆచూకి ఎంతవరకు ఏమైనా లభ్యమైంది? ఆచూకి అయితే ఇంతవరకు తెలియలేదు సార్, ఇంతవరకు లేదు. ఆల్రెడీ మా ఊరిలో మాత్రం ఊరు మొత్తం పైన వెనుకుతున్నారు, కానీ బీచ్ ఊరిన చాలా వరకు ఉన్నారు, కానీ ఇంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంతవరకు ఆచూక లేదు. మరి మీరు పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చారు? ఆల్రెడీ సార్ వచ్చాను, మాట్లాడాము. పోలీసులు, ఫిషరీస్లు, మరి మెరీన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు సార్. అందరూ స్పందించారు. వీళ్ళు చూస్తే పేదవాళ్ళు అనుకుంటున్నా? పేదవాళ్ళు సార్. అంటే వీళ్ళు పేదవాళ్ళు. అంతగా ధనరాజు అనే వాళ్ళకి 2 చిన్న పిల్లలు సార్, చాలా చిన్న పిల్లలు. అంటే ఒక పాపకి 6-7 సంవత్సరాలు, నెక్స్ట్ చిన్న పాపకి 7 మాసాలు అంతా అవుతుంది కావాలి అంతే. అంటే ఇప్పుడు వాళ్ళ తోలకు ఫ్యామిలీ పరిస్థితి అంటే మరి గవర్నమెంట్ చూడాలి తప్ప మరి ఇంకేం చేస్తాం. అందరి మీద పట్టుకుడికి వెళ్ళంటే వాళ్ళమే కదా, మరి మనలాంటి ఏం సాయం చేయగలం? ఏదైనా చూస్తే గవర్నమెంట్. ఆ రోజంతా గల్లంతైన వారి కోసం వెతకడం మొదలు పెట్టారు. ఎక్కడ వాళ్ళ శరీరాలు ఏ తీరానికి చేరుకోలేదు. మరుసటి రోజు ఉదయం వజ్రపుత్ర తీరానికి ఒక శరీరం, అక్కుపల్లి తీరానికి ఇంకొక శరీరం చేరిన వార్త మంచినీళ్ళపేట గ్రామస్తులకు తెలిసింది. తెలిసిన వెంటనే బోట్లో ఆ తీరానికి వెళ్ళి ఆ శరీరాలను బోటుపై ఎక్కించుకొని స్వగ్రామానికి తీసుకువచ్చారు. వీరి శరీరాలను చూసి సముద్రం తీరమంతా ఆర్తనాదాలతో ఒక్కసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన వారు బొంగు ధనరాజు, వంక కృష్ణారావు. బొంగు ధనరాజుకి 2 చిన్న పాపలు ఉన్నారు. ఆయన భార్య పేరు కృష్ణవేణి. ఒక పాప వయసు 6 మాసాలు వయసు ఉండగా రెండో పాప 7 సంవత్సరాల వయసు. ఆ 2 అమ్మాయిలను చూస్తుంటే మనసున్న ప్రతి ఒక్కరూ కన్నీరు
కార్చాలి. అసలు ఎందుకు సముద్ర పొడ్డున ఏడుస్తున్నారనే విషయం ఆ పసిపిల్లలకు తెలియదు. వాళ్ళ నాన్న ఏమయ్యారనే సంగతి ఆ పసి హృదయాలకు తెలియదు. అమ్మ ఏడుస్తుంది, మేము ఏడవాలి అనే విషయం తెలిసి ఆ ఏడుపు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గారు తీరానికి చేరుకున్నారు. తీరంలో చూసిన సన్నివేశానికి ఆమె హృదయం చెలించి ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని మౌనంగా ఉండిపోయారు. వెంటనే ఆ కుటుంబాలకి నేనున్నాననే ధైర్యాన్ని ఇచ్చి ఓదార్చారు. వెంటనే ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు విచారం వ్యక్తం చేస్తూ ఈ 2 కుటుంబాలకు చెరో 50,000 రూపాయలు, వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యాన్ని కల్పిస్తూ చెరో 50,000 రూపాయలు అందజేశారు. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ఇది మా మత్స్యకారుల తాలూకు జీవన విధానం. ఇప్పుడు అంటే ఇంటికి చేరుకునేటంత వరకు గ్యారంటీ లేని జీవితాలు మావి.